ఇంకా భారత్ పైన అధిక భారాన్ని మోపుతూనే ఉంటామని చెప్పి అమెరికా మాట్లాడుతోంది. The Trump administration, while imposing tariffs, has accused New Delhi of indirectly funding Moscow's war in Ukraine. అయితే ఎందుకు రష్యా ఆయిల్ కొనుగోలని ఆపకపోతే భారత్పై టారిఫ్ పెంచుతానని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు అనేటువంటి విషయం పైన అమెరికన్ అధికారులు, అమెరికన్ ప్రెస్ సెక్రటరీ, అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ, అమెరికా వైట్ హౌస్ నుంచి ఎటువంటి ప్రకటన వచ్చిందంటే కనుక డైరెక్ట్గా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగా రష్యా ఆ పూర్తి ఆర్థిక వనరులన్నింటినీ కూడా యుద్ధానికే ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధానికే ఖర్చు చేస్తోంది. యుక్రెయిన్పై యుద్ధం చేయడం కోసం మాత్రమే ఈ నిధులన్నింటినీ సమకూరుస్తోంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక మానసిక రుగ్మతతో ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హీ షుడ్ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ సంథింగ్. సో భారతీయ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం రష్యాతో బిజినెస్ చేస్తున్నాం. మనం బిజినెస్ చేయడం వల్ల మనకు ఆయిల్ వస్తోంది, రష్యాకి డబ్బులు ఇస్తున్నాం. ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి ఎక్కడ ఖర్చు చేసుకుంటే మనకేంటి? ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి ఎక్కడ ఖర్చు చేసుకుంటే మనకేంటి? ఎలా తగలబెడితే మనకేంటి? సో జనరల్గా మనం ఏ అండ్ బి పర్సన్స్ ఉన్నారంటే, బి పర్సన్ ఏ పర్సన్ దగ్గర ఒక బిజినెస్ చేస్తున్నాడు, దానికి ప్రతిఫలంగా ఆయన ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు, ఏకి డబ్బులు ఇస్తున్నాడు అంటే ఏ అనే పర్సన్ ఆ డబ్బులను ఉపయోగించి ఏ నానా తందన ఆడితే మనకేంటి, దానివల్ల ఏమైనా క్రైమ్ చేస్తే మనకేంటి, ఒక యుద్ధం చేస్తే మనకేంటి, ఏ రకంగా పోతే మనకేంటి? మనకు రావాల్సిన ప్రోడక్ట్ నాకు ఏ దగ్గర చాలా తక్కువ మొత్తంలో తక్కువ ధరకే నాకు వస్తుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా తక్కువ వచ్చేటువంటి వారి దగ్గరికి వెళ్తారు. కాబట్టి బి తక్కువ వచ్చేటువంటి ఆ ఏ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. ఆ రకంగానే రష్యా నుంచి మనకు వచ్చేటువంటి ఆయిల్ ధర వేరే దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయడంలో ఎటువంటి తప్పు లేదు. భారతదేశానికి, భారతదేశ ప్రజలకి చాలా లాభసాటిగానే జరుగుతోంది. వేరే దేశాలతో పోలిస్తే ఇక్కడ రష్యా నుంచి మనం కొనుగోలు చేయడం మూలంగా కొంత బెటర్గానే ఇక్కడ ఆయిల్ కన్సంప్షన్, ఆయిల్ రేట్స్ అనేది కూడా కంట్రోల్లో ఉంటూ ఉన్నాయి. లేదు కాదు కూడదనుకొని ఇంకా ఏ ఇతర దేశాల దగ్గర వెళ్ళినా, అమెరికా లాంటి దేశాల దగ్గర వెళ్ళినా కూడా ఒక బ్యారెల్ ధర $85 నుంచి $90. మరి అంత ఖర్చు చేసి మనం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా? సో అందుకే చాలా తక్కువ ధర ఉన్నటువంటి రష్యా దగ్గర నుంచే కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రష్యా నుంచి కొనుగోలు చేయడం వల్ల మూలంగా ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఉక్రెయిన్కి వాడుతోంది. కాబట్టి మీరు రష్యా నుంచి కొనుగోలు ఆపేయండి. దానికి ప్రతిఫలంగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తారా, ఇతరత్ర వేరే దేశాల నుంచి కొనుగోలు చేస్తారా, అది మీ ఇష్టం. కానీ రష్యా నుంచి కొనుగోలు ఆపేయండి అనే రకంగా బలవంతంగా మనపై ఒక కుట్ర పన్ని, కుయుక్తులు పన్ని టారిఫ్ పెంచేస్తూ వెళ్తున్నారు ఈ మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్, ఒక మ్యాడ్ మ్యాన్. సో ఇప్పుడు అన్ఫేర్, ఇక్కడ ఇండియా హ్యాస్ కాల్డ్ ద మెజర్స్. ఇవన్నిటిని కూడా ఇండియా ఏం చెప్తోందంటే దీస్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వెరీ అన్ఫేర్, అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్. ఇందాక చెప్పాను కదా, మనం బిజినెస్ ఎక్కడ చేస్తాం అనేది మన ఇష్టం. ఆ బిజినెస్ చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏ అక్రమానికి పాల్పడితే మనకేంటి? మనకు వచ్చిన ప్రోడక్ట్, మనకు ఆ ప్రోడక్ట్ సరిగ్గా ఉందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ అందుకే ఇండియా ఏం చెప్తోందంటే ద స్టెప్స్ టేకెన్ బై ద అమెరికన్ గవర్నమెంట్ అండ్ డొనాల్డ్ ట్రంప్ వర్ unfair, unjustified and unreasonable and defended its oil imports as a matter of national energy security. సో ఇతర దేశాల్లో యుద్ధం జరగడానికి భారతే కారణం, భారత్ ఆయిల్ కొనుగోలే కారణం అనే రకంగా మాట్లాడడం అనేది డొనాల్డ్ ట్రంప్ విఘ్నతకే మనం వదిలేయాలి. డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చికి పరాకాష్ట అని చెప్పి భారత్ అంటోంది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో జరిగేటువంటి ఆ యుద్ధం ఆపాలన్న అంశం కానివ్వండి, అమెరికా డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ రష్యాకు సంబంధించినటువంటి దౌత్యపరమైన సంబంధాల విషయంలో జరిగేటువంటి చర్చలు కానివ్వండి, ఇవన్నీ కొలిక్కి వస్తే ఓకే. కానీ ఇవన్నీ కొలిక్కి రాకుండా ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తామనుకుంటే కనుక డెఫినెట్గా ఇంకా టారిఫ్ పెంచుతూనే పోతాం. ఇంకా మేము భారత్ పైన మరింతగా టారిఫ్ పెంచుతాం. సెకండరీ టారిఫ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికీ 25% ఆల్రెడీ అమలు అవుతుండగా మరో 25% పెంచి మొదటి టారిఫ్ను అమలు చేశారు. ఇప్పుడు రెండో టారిఫ్ కూడా సిద్ధమవుతోంది అని చెప్తున్నారు ఆయన. సో ట్రంప్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్, ఇప్పుడు పుతిన్తో భేటీ అవుతున్న నేపథ్యంలో ఆయన చాలా బిలీఫ్గా ఉన్నాడట. ఎలాగైనా కూడా యుద్ధాన్ని ఆపుతాను, యుద్ధాన్ని ఆపే అవకాశం నాకు మాత్రమే ఉంది, యుద్ధాన్ని పూర్తిగా నేను కొలాప్స్ చేస్తాను రకంగా ఆయన మాట్లాడుతున్నారట. సో ఐ బిలీవ్ నౌ Putin convinced that he is going to make a deal. I think we are going to find out. ఆయన ఏమంటున్నారంటే మేము ఇద్దరం కలిసి ఆ యుద్ధాన్ని ఆపబోతున్నాం అనే రకంగా పదే కోట్ చేస్తూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday. Yes, they will.
Yeah. What will the consequences there will be be? Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, Yes, they will. Yeah. what will the consequences there will be Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. If Vladimir Putin does not రైట్, రష్యా ఒప్పుకుంది కాబట్టి ఇప్పటికీ మేము ఇండియా పైన టారిఫ్ పెంచడాన్ని కొంతసేపు పాటుగా రిలాక్సేషన్ ఇస్తున్నాం. లేదంటే ఈ పాటికే ఇండియా పైన మరింతగా టారిఫ్ పెరిగేది, మరో 25% అంటే 75%గా టారిఫ్ అమలయ్యేది. ఇది డెఫినెట్గా మనకేం నష్టం అని అంటే, కొంత అమెరికాలో మన బిజినెస్ ఏమైనా కనుక ఉంటే, ఎక్స్పోర్ట్స్ ఏమైనా కనుక ఉంటే వాటిలో అత్యధిక ధరల కారణంగా అక్కడ ప్రజలు కొనడం మానేస్తారు. కానీ ఎంత ధరలు పెరిగినా తిండి ఆపరు కదా, తినమాగరు కాబట్టి డెఫినెట్గా అంతో కొంత ఇచ్చి డెఫినెట్గా ఇండియా ప్రొడక్ట్స్ కొనాల్సిందే. ఇండియా నుంచి ద మోస్ట్ ఎక్స్పోర్ట్స్ జరిగేవి ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్. మనం ఆహార పదార్థాలని అమెరికాకి ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం, అమెరికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ సిచ్యువేషన్లో ఉదాహరణకి నేను మళ్ళీ బనానా, అరటి పండుకి సంబంధించిన ఉదాహరణ ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటున్నాను. మన దగ్గర డజన్ అరటి పండ్లు ఈరోజు ధర నాకు తెలిసి 50 నుంచి 60 రూపాయలు. సో డజన్కి 12 వస్తాయి. అదే అమెరికాలో డజన్ అరటి పండ్ల విషయానికి వస్తే కొన్ని డాలర్ల పలుకుతుంది. ఒక సింగిల్ అరటిపండు విషయాన్ని చెప్తున్నాను నేను. ఒక సింగిల్ అరటిపండు ధర $1 పలుకుతోందట. ఒక సింగిల్ అరటిపండు ధర, ఒక అరటిపండు రైట్, ఒక్క అరటిపండు ధర సుమారుగా $1 పలుకుతోందట, అంతటి స్థాయిలో. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాల్మార్ట్ అనే సంస్థ ఆ ధరలు పెంచేసింది అరటిపండు విషయాల్లో. ఆ తర్వాత అత్యధికంగా వరల్డ్ మొత్తంలో కూడా అరటిపండ్లు ప్రొడక్షన్ జరిగేది, అరటిపండ్లకు సంబంధించి పంట పండించేది భారత్లోనే. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, అమెరికా నుంచి అమెరికా దేశాలు వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎవరైనా కనుక అమెరికా దేశస్తులు అక్కడ అరటిపండు కనుక కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం టారిఫ్ పెంచిన విధానం కానివ్వండి, వాల్మార్ట్ చేసిన హైక్ విధానం కానివ్వండి, ఒక్క అరటిపండు ధర $80. ఒక్క అరటిపండుకి వాళ్ళు వెచ్చించాల్సిన ధర $80. మన దగ్గర $80 పెడితే డజన్ అరటిపండ్లు వస్తాయి. అంటే దీంతో ఏమైంది? కొరివితో తలగొక్కున్నాడు డొనాల్డ్ ట్రంప్. కొరివితో తలగొక్కొని అనవసరంగా రాద్ధాంతం తీసుకొచ్చుకొని అక్కడి ప్రజల యొక్క పొట్టగొట్టాడని చెప్పొచ్చు. సో ఇంకా ధరలు పెరుగుతాయట, ఇంకా పెంచుతానని చెప్తున్నాడు. ఈరోజు పుతిన్ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని కనుక ఆపితే సరే, లేదు కాదు కూడదనుకోని ఇద్దరి మధ్య చర్చలు కనుక ఆ మంచి రిజల్ట్ కనుక రాకపోతే, మంచిగా కనుక జరగకపోతే ఇంకా భారత్ పైన టారిఫ్ పెంచుతారట. దమ్ముంటే ఈ పిచ్చి డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాల్సిందనంటే, రష్యాతో యుద్ధం పెట్టుకో. నీకు దమ్ముంటే, నీ గట్స్ ఉంటే రష్యాతో యుద్ధానికి దిగు. డైరెక్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇరాన్పై బాంబులు వేసావు కదా, అలా రష్యాపై వేసుకో. కానీ రష్యాతో బిజినెస్ చేస్తున్నందుకు భారత్పై ఈ పిచ్చితనం, ఈ వెర్రితనం, ఈ పనికిమాలతనం, ఈ రకంగా ప్రవర్తిస్తున్నామంటే నీ అంత దుర్మార్గుడు దుస్తుడు ఎవరు లేడని మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉన్నాయి. సో డెఫినెట్గా దానికి తగ్గట్టుగా సమాధానం దొరకబోతోంది. ఇక్కడ WTVMD ఒక కామెంట్ వచ్చింది. ఆయన ఏం చేశారంటే, డోంట్ వరీ మోదీ ఉన్నాడు చూసుకుంటాడు, జై భారత్ జై మోదీ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కామెంట్